హలో గైస్, ఇదైతే తొలి ఏకాదశి రోజు అనమాట. ఆ రోజు వ్లాగ్. సో మార్నింగ్ లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం అయితే చేసేసి రీసెంట్గా 250కి తీసుకున్న డ్రెస్ అయితే వేసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి కదా, సో మొత్తం గుడి అంతా క్లీన్ అయితే చేశాను. ఇంకా మా గుడి అయితే వచ్చేసి హాల్లోనే ఉంటుంది. నాకైతే సపరేట్గా ఉంటే ఇష్టం అనమాట. సో ఇంకా చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక అనేసి ఇంకా దేవుడి ఫోటోలు ఇంకా మొత్తం అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే మా బాబు లేచేసరికల్లా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి 8కే లేచేసాను అనమాట. 9 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది కంప్లీట్ అయ్యేసరికి 9 అయిందనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ధూపం వేస్తాను ఇంటికి. సో ధూపం అయితే వేసిస్తాను. ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేసేస్తానమాట. ధూపం వేసిన తర్వాత ఇంకా మిగతా పని అయితే చేస్తాను. ఈ లోపే మా బాబు అయితే లేచేశాడు. ఇంకా వాడిని అయితే దేవుడికి నమస్కారం చేయమంటే చేస్తున్నాడు. ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పిండి అయితే ఉంది. సో ఇడ్లీ వేసేసి దానికి కాంబినేషన్గా సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మా వారి చాలా ఇష్టం, చాలా రోజులు అవుతుంది సో ఇలా చేయక. అందుకే ఇడ్లీ కాంబినేషన్గా సాంబార్ అయితే చేసేసాను. టిఫిన్ కంప్లీట్ అయ్యేసరికి మా వారు కూడా లేచి ఫ్రెష్ అయ్యారనమాట. సో అందరం కలిసి టిఫిన్ అయితే చేసేసాము. మా బాబుకి ఒక ప్లేట్లో పెట్టిస్తే మొత్తం నాకేస్తున్నాడు. వాడు అస్సలు తినడనమాట ఇడ్లీ. సో ఇంకా మా బాబుని అయితే పడుకోబెట్టేశాను టిఫిన్ చేసిన తర్వాత. ఇంకా వాడు పడుకున్నాడు అనేసి నేనైతే హ్యాండ్స్కి ఒక్కొక్కసారి ఒక్కోలాగా పెట్టుకున్నాను గోరింటాకు. ఇంకా కాళ్ళకు కూడా పెట్టుకుందాం అనేసి కాళ్ళకి ఎత్తి పెట్టుకున్నాను. ఈసారి ఏంటో గోరింటాకు బాగా పండలేదు. ఎప్పుడు పెట్టుకున్నా కూడా బ్లాక్గా అయిపోయింది, బాగా పండిద్ది అనమాట. ఈసారి అయితే బాగా పండలేదు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే సరదాగా బయటకు వెళ్దాం అనేసి బయటకు వెళ్ళాము. అంటే బండిది స్టాండ్ ఇరిగిపోయింది, సో స్టాండ్ తీసుకొద్దామని వెళ్ళి స్టాండ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ముంత మసాలా స్పెషల్ అంట. సో అదైతే చూసాము. సరే ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పుడు తినలే కదా అనేసి ఒకటి తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మిర్చి బజ్జీతో చేస్తారనమాట ఇదైతే. సో అది తిన్న తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యానమాట. గుడికి వెళ్దామనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది మా దగ్గర, సో వెళ్ళాలనుకుంటున్నాను. సో ఈరోజు అయితే వెళ్తాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ దీపం అయితే పెట్టేశాను 6 తర్వాత. గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి నేనైతే అన్నం ఒకవైపు అలాగే కాకరకాయ కర్రీ అనమాట ఒకవైపు పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది, కర్రీ అవ్వలేదు. మధ్యలో ఆపేసేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళాలి కదా అగ్గిపెట్టె ఒత్తులు అలాగే బనానా అగరత్తులు అయితే తీసుకెళ్ళాను. పూలు కొబ్బరికాయ అయితే లేవన్నమాట ఇంట్లో. సో బయట తీసుకుందాం అనుకునేసి ఇంట్లో ఉన్న వారికి అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా బయట గుడి ముందే షాప్ అయితే ఉంది, అక్కడైతే కొబ్బరికాయ అలాగే పూలే తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తీసుకున్న తర్వాత గుడిలోకి అయితే వెళ్ళాము. ఇదే ఆంజనేయ స్వామి గుడి అనమాట, నా ఫేవరెట్ గాడు. సో పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ చేయించుకున్న తర్వాత ఇంకా ఇక్కడే పక్కనే మళ్ళీ శివుడిది ఉంటే శివుడి దగ్గరికి వెళ్ళేసి పూలు పెట్టేసి ఇంకా నమస్కారం చేసుకొని వచ్చేసాము. పక్కనే అమ్మవారు కూడా ఉందన్నమాట. ఇంకా అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళేసి ఒత్తులు తీసుకొచ్చాను కదా, సో అవైతే వెలిగించేసాను పూలు పెట్టేసిన తర్వాత. సో విజయలక్ష్మి అమ్మవారు అనమాట అమ్మవారి పేరు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తీసుకుందామని వెళ్ళాము. ప్రసాదంలోకి అయితే పులిహోర అలాగే మినపప్పుతో చేసిన వడలు ఉంటాయి కదా, అవైతే ఇచ్చారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. పులిహోర చాలా బాగుంటుంది కదా గుడిలో ఎక్కడైనా. సో మా బాబు కూడా ఇష్టంగా తిన్నాడు. ఇంకా తినేసిన తర్వాత ఏకాదశి రోజు ఇదైతే చేస్తున్నారనమాట. పూలు అన్నీ కట్టేస్తున్నారు డెకరేషన్ కోసం అయితే. ఇంకా ఆంజనేయ స్వామి గుడిలో అయితే హనుమాన్ చాలీసా అలాగే భగవద్గీత రామాయణం ఇవి అయితే చదువుతారనమాట. ఇదంతా మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అవుతుంది. మేమైతే నైట్ వెళ్ళాము గుడికి అయితే. రష్ ఎక్కువ ఉంటుంది, సో బాబుతో ఇబ్బంది అవుతుందని. ఇదే అనమాట తొలి ఏకాదశి రోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.